ఆసుపత్రి నుంచి నందినగర్కు కేసీఆర్, అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ అధినేత. అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతు సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్. కాంగ్రెస్ అన్ని వర్గాల్ని మోసం చేసింది, గ్యారంటీల గారడీ చేసిందని రామచంద్రరావు ఆగ్రహం. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న భట్టి. బాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి, ప్రతిరోజు ఆడపిల్లలు బలవుతున్నారని పేర్ని నాని ఫైర్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు, ముంబైలో హిందీ వ్యతిరేక ర్యాలీ, ఒక్కటైన ఠాక్రే సోదరులు. తెలంగాణ పాలిటిక్స్ లో సవాళ్ల పర్వం, కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. సిఆర్డీఏ 50వ సమావేశం, అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై చర్చ. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం, ప్రియుడితో మాట్లాడొద్దన్న కారణంగా హత్య. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రమాదం, కూలిన గిరి ప్రదక్షిణకు వేసిన రేకుల షెడ్. రాజమండ్రిలో శ్రీవారి సెట్టింగ్ తో హోటల్, మండిపడుతోన్న హిందూ సంఘాలు. సిగాచి ఘటనలో కానరాని 9 మంది జాడ, లబోదిబోమంటోన్న బాధిత కుటుంబ సభ్యులు. అడ్డదారుల్లో వాహనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్, 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద, ఇన్ఫ్లో 67,000, అవుట్ఫ్లో 3,000 క్యూసెక్లు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదు, తెలంగాణకు బీజేపీ అండగా నిలబడుతుందన్న బీజేపీ చీఫ్. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రిపై దాడి, ఏరాసు గో బ్యాక్ అంటూ తెలుగు తమ్ముళ్ల నినాదాలు. కేరళలో మళ్లీ విజృంభించిన నిఫా వైరస్, మలప్పురంలో 18 ఏళ్ల యువతి మృతి. ఏపీ ఉగ్రవాదులకు కేంద్రమైంది, టెర్రరిస్టులను ఏరివేయాలని విహెచ్పి డిమాండ్. నవభారత్కు ఆకాశం హద్దు కాదు, భారతీయ కమ్యూనిటీపై ప్రధాని ప్రశంసలు. ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అత్యున్నత పురస్కారం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో పురస్కారం స్వీకరించిన మోడీ. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ట్రంప్ సంతకం, మద్దతుదారులతో ట్రంప్ వేడుకలు. క్రిమినల్స్ ను పెట్టి చంపించాలనుకున్నాడు, షమీపై భార్య హసీన్ సంచలన వ్యాఖ్యలు. మరో 40 ఏళ్లు బ్రతకాలనుంది, మనసులో మాట బయటపెట్టిన దలైలామా.